ఎక్కడికి వెళ్ళింది ఇది? మినిస్టర్ అడుగుతున్నారు. చరణ్, ఎక్కడికి వెళ్ళిందిరా పల్లవి? నన్ను అడిగితే నాకెలా తెలుస్తుంది మమ్మీ? అయినా తనెక్కడికి వెళ్తే మనకెందుకు? రే, మినిస్టర్ గారు అడుగుతున్నారా? అదెక్కడికి పోయినా ఫంక్షన్లో లేకపోయినా మనకేమీ ప్రాబ్లం లేదు. కానీ ఆయన అడిగినప్పుడు లేకపోతే వేరేలా ఉంటుంది కదా. ఇంట్లో కూడా తెలియకుండా మీ కోడలు ఎక్కడికి వెళ్ళింది అంటే అది మనకు అవమానం కదా. అది కావాలనే చేసుంటుందంటే. ఫంక్షన్కి పెద్ద పెద్ద వాళ్ళని ఇన్వైట్ చేశామని దానికి కూడా తెలుసు కదా. ఇప్పటి వరకు అన్నీ తనే చేస్తానని చెప్పి అన్నీ దగ్గరుండి చూసుకుని సరిగ్గా వీఐపీలు వచ్చేసరికి కనబడకుండా పోయింది చూసారా. ఇప్పుడు మినిస్టర్ గారు మీ భార్య బయటికి వెళ్ళిన సంగతి మీకు తెలీదా, మీ మాట వినదా, అస్సలు లెక్క చేయదా అని అన్నారనుకో, అప్పుడేం సమాధానం చెప్తామంటే? మీకెంత అవమానం, భర్తగా చరణ్కి ఎంత అవమానం. డాక్టర్ గారు, వెయిట్ చేయండి. అయితే కిడ్నీ ఎక్కడా దొరకలేదు. కిడ్నీ పోయింది, కుండమ్మ పోయింది. కిడ్నీ పోయింది, కుండమ్మ పోయింది. హలో, నేను డాక్టర్ లక్ష్మినండి, V3 హాస్పిటల్ నుంచి. చెప్పండి. కుండమ్మ ఆపరేషన్కి కిడ్నీ కావాలని ఫోన్ చేశారు కదా. ఆవిడికి మ్యాచ్ అయ్యే కిడ్నీ దొరికిందండి. ఏంటి, కిడ్నీ దొరికిందా? అవును, పాపం ఎవరో ఒక ఆవిడ అవయవ దానం చేసింది. అందుకే మీకు కాల్ చేశాను. అయితే ఇక్కడికి అర్జెంటుగా పంపించండి. ఇక్కడ పేషెంట్ పరిస్థితి చాలా క్రిటికల్ గా ఉంది. ఇప్పుడే పంపిస్తున్నాం. ఓకే. ఏమైంది డాక్టర్? మీ కోడలికొచ్చిన ప్రమాదం ఏమీ లేదు. కిడ్నీ దొరికింది. దొరికిందా? ఎవరిచ్చారు డాక్టర్? ఎవరనేది తెలీదు. మనం వేరే హాస్పిటల్కి కూడా కాంటాక్ట్ అయ్యాం కదా. తెలిసిన హాస్పిటల్ నుంచి ఒక డోనర్ అవయవ దానం చేశారు. లక్కీగా మీ వైఫ్ కి మ్యాచ్ అయింది. పంపిస్తున్నారు. థ్యాంక్ యూ. కిడ్నీ దొరికేయడం ఏంటి? అంటే ఇప్పుడు ఇది బతికేస్తుందా? అది డాక్టర్, అర్జెంటుగా ఆపరేషన్కి ఏర్పాటు చేయండి. ఓకే డాక్టర్. డాక్టర్, ఆపరేషన్ సక్సెస్ అండి. మీ భార్యకొచ్చిన ప్రమాదం ఏమీ లేదు. ఆవిడ ప్రాణాపాయం నుంచి బయటపడినట్టే. థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ. థ్యాంక్స్ చెప్పాల్సిందే నాకు కాదండి.
ఆ డోనర్ ఎవరో సమయానికి కిడ్నీ పంపించారు. ఆ కిడ్నీ ఎంత బాగా మ్యాచ్ అయిందంటే సొంత రక్త సంబంధీకులే ఇచ్చినట్టుగా ఉంది. డాక్టర్ మేము వెళ్ళి చూడొచ్చా? స్పృహలోకి రాలేదండి. స్పృహలోకి రాగానే మేమే చెప్తాము. హా, అలాగే డాక్టర్. పల్లవి, నా మాట నీకు వినిపిస్తుందా? నాకేం ప్రాబ్లం లేదు మేడం. మా అమ్మకు ఆపరేషన్ జరిగిందా? ఇప్పుడే ఫోన్ చేసి కనుక్కున్నాను. ఆపరేషన్ అయింది. ఆవిడ ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడ్డారు. ఇంకా స్పృహలోకి రాలేదంట. అవునా? అయితే నేను వెళ్ళొచ్చా డాక్టర్? అయ్యో, నువ్వు రెస్ట్లో ఉండాలమ్మా. సాయంత్రం వరకు ఇక్కడే ఉండాలి. అయ్యో లేదు డాక్టర్, మా అమ్మకి ఎలా ఉందో నేను చూడాలి. నేను ఇక్కడ ఉండలేను డాక్టర్. అది కాదమ్మా, నీ పరిస్థితి. నా పరిస్థితికి ఏమైనా పర్వాలేదు, మా అమ్మని చూడకుండా ఉండలేను. దయచేసి దయచేసి పంపించండి డాక్టర్, ప్లీజ్. అమ్మని చూడాలి, ప్లీజ్ డాక్టర్. సరేనమ్మా, జాగ్రత్తగా వెళ్ళు. ఇదివరకులా పనులేం చేయొద్దు. మెడిసిన్స్ అన్నీ కరెక్ట్గా వాడాలి. ఎక్కువగా రెస్ట్ తీసుకో. కనీసం 5 డేస్కి ఒకసారైనా హాస్పిటల్కి వచ్చి ట్రీట్మెంట్ చేయించుకుంటూ ఉండాలి. అలాగే డాక్టర్, థ్యాంక్ యూ. ఇట్స్ ఓకే. నర్స్, డిశ్చార్జ్ చేయండి.